ఎటువంటి క్లీనింగ్ లేదు, నీట్నెస్ లేదు. విగ్రహం మొత్తం కూడా ఎండకెండి వానకి తడిసి మొత్తం కూడా ఇట్లా వెలిసిపోయినట్టు కనబడ్డం. లాస్ట్ ఇయర్ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల వేసిన పాపాన పోలేదు ఎవరు కూడా. అంబేద్కర్ విగ్రహాన్ని గాలి కొదిలేయడం జరిగింది. ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని అంబేద్కర్ గారి చేతిలో పట్టుకున్నారో ఆ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతాడు, ప్రతి ఒక్కరు గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఎవరన్నా రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల అతిపెద్ద భారీ విగ్రహం దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. మరి ఎందుకు శ్రావ్య అంబేద్కర్ గారిని తలుచుకొని జై భీమ్ అని స్మరించుకుంటూ ఈ ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా అండ్ అలాగే అంబేద్కర్ జయంతి మాత్రమే కాదు, ఈక్వాలిటీ డే అని కూడా మనం అంటాం. ఎందుకంటే అంబేద్కర్ గారి వల్ల అంటే రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే అందరూ సమానమే, బడుగు బలహీన వర్గాలను కూడా అండ్ అలాగే అగ్రకులాలు అగ్రవర్ణాలు కావచ్చు, అక్కడ నుంచి చెప్పుకుంటూ పోతే అందరూ సమానమే అని అంబేద్కర్ గారు ప్రతిసారి చెప్పారు. అలాగే మన కాన్స్టిట్యూషన్ లో కూడా దాన్ని చాలా అద్భుతంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో అందుకే ఈ రోజున అంటే ముఖ్యంగా ఏప్రిల్ 14వ రోజున కేవలం మన భారతీయులందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మాత్రమే కాదు, ఈక్వాలిటీ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఆ ఈక్వాలిటీ డే అనేది కేవలం అంబేద్కర్ జయంతి రోజే. ఒక్కసారిగా జయంతి అయిపోయిందంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా నీ కులం, నా కులం, ఆ కులం, ఈ కులం అని చెప్పి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం, కించపరుస్తాం, కొట్లాడతాం, రకరకాలుగా చేస్తూ ఉంటాం. ముఖ్యంగా 10 రోజుల క్రితం మనం చెప్పడం జరిగింది ఈ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని బిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కట్టించడం జరిగింది. ఎవరి డబ్బులతో? తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రజల డబ్బుతో ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏడాది కాలంగా ఎటువంటి క్లీనింగ్ లేకుండా, ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా వదిలేయడం జరిగింది ఈ అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. నాకు అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి నిజంగా అంబేద్కర్ గారు గనక బ్రతికి ఉండుంటే ఈ అంబేద్కర్ నా పార్టీ, అంబేద్కర్ నాది, లేకపోతే ఈ అంబేద్కర్ నాకే సొంతం అని చెప్పి మరి ఆయన ఉన్నప్పుడు కూడా కొట్లాడుతుండేనేమో అని చెప్పి అనిపిస్తా ఉంటది. అంటే చిన్నప్పటి నుంచి కూడా రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి కదా. సో నాలాగే చాలా సంఘటనలు జరుగుతున్నప్పుడు కళ్ళ ముందర చాలా మందికి ఇటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వం ఏదైనా అంబేద్కర్ విగ్రహాన్ని కట్టింది ఎవరైనా కానీ ఈ విగ్రహానికి అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఎవరి జేబులోకి వెళ్ళి పెట్టింది కాదు. కేసీఆర్ జేబులోకి వెళ్ళి పెట్టలే, రేవంత్ జేబులోకి వెళ్ళి పెట్టలే, లేకపోతే బండి సంజయ్ జేబులోకి వెళ్ళి పెట్టలే, ఎవరి జేబులో నుంచి పెట్టలే. మరి ఎవరి జేబులో నుంచి పెట్టారు? గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. గవర్నమెంట్ కి డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి? మనం ట్యాక్సులు కట్టడం వల్ల వస్తాయి. సో ఇది ప్రతి ఒక్కరి చెమట, ప్రతి ఒక్కరి రక్తం, ప్రతి ఒక్కరి ట్యాక్స్. ఈ ట్యాక్స్ డబ్బులతోటి అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని 125 అడుగులటువంటి భారీ విగ్రహాన్ని, భారతదేశంలో ఎక్కడా లేని విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అటు సెక్రటేరియట్, ఇటు మన హుసేన్ సాగర్ అండ్ పక్కనే సెక్రటేరియట్ 3 కలిపి చూస్తా ఒక పక్క అమరవీరుల స్తూపం చాలా అద్భుతంగా ఉంటుంది. టూరిస్ట్ స్పాట్ లా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతా ఉంటారు. మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు కూడా అందరు వచ్చి మంచిగా ఫొటోస్ దిగుతా ఉన్నారు. సో ఇక్కడ నించొని బ్యాక్గ్రౌండ్ లో ఫొటోస్ దిగుతా ఉన్నారు. సో డెఫినెట్ గా ఖచ్చితంగా మనం చెప్పుకోవాలంటే ఈ విషయంలో కేసీఆర్ గారు ఒక మార్క్ సృష్టించుకున్నారు ఈ అంబేద్కర్ గారి విగ్రహంలో. కానీ ప్రభుత్వం ఏదైనా, పార్టీ ఏదైనా, అంబేద్కర్ మాత్రం అన్ని పార్టీస్ కి సంబంధించినటువంటి వ్యక్తి. అంబేద్కర్ మాత్రం ప్రతి ఒక్క మానవాళి అంటే అందరూ కూడా సమానంగా ఉండాలి అని చెప్పి ఏదైతే రిజర్వేషన్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారో,
ఏదైతే ఒక కులం పేరుతో వివక్షను చూపిస్తున్నారో ఇటువంటి వివక్షలేవి కూడా మన మధ్యలో ఉండద్దు అని చెప్పి సో రాజ్యాంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ మనకి ఆ ఒక్కరోజు మాత్రమే అంబేద్కర్ గారు గుర్తొస్తా ఉంటారు, తర్వాత గుర్తురారు. అయితే ఇప్పుడు అంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే సో 10 days బ్యాక్ మనము మార్నింగ్ న్యూస్ చేస్తున్నప్పుడు ఒక అంశం మాట్లాడినాం. ఎందుకు అంటే ఇక్కడ ఇంత మంచిగా కట్టినటువంటి ఈ విగ్రహం ఏదైతే 125 అడుగుల విగ్రహం ఉందో కింద మ్యూజియం అన్నారు, పైన మనకి విగ్రహం కనబడతా ఉంది, చేతిలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం కనబడతా ఉంది, మరోవైపు ఆయన చూపుడు వేలు ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నిస్తున్నట్టుగా మరి ఆ విగ్రహం మనకి క్లియర్ గా కనబడుతోంది. అంతేకాదు మనం ఈ ట్యాంక్ బండ్ చుట్టూ ఎటు సైడ్ తిరిగినా ఆ విగ్రహం మనల్నే చూస్తున్నట్టు మనకు అనిపిస్తోంది. అంటే అటుపక్క వెళ్ళినా ఇటుపక్క వెళ్ళినా ఆ ఫేసింగ్ మాత్రం ఆ విగ్రహం మనల్నే చూస్తూ క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. 10 days బ్యాక్ ఒక 10-15 days బ్యాక్ మనం మాట్లాడింది ఏంటంటే పేరుకపోయినటువంటి చెత్త చెదారం మెయింటెనెన్స్ లేకపోవడం. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఇది మీకోసమే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏప్రిల్ అంటే మొన్న April 14th అంబేద్కర్ జయంతిని మర్చిపోవడం జరిగింది. మర్చిపోవడం అంటే ఇక్కడ ఎటువంటి సంబరాలు, ఎటువంటి అంబరాలు అంటే సంబరాలు, అట్లీస్ట్ పూలమాల వేసినటువంటి దిక్కు దివాణలేనటువంటి పరిస్థితి అయిపోయింది. సో దీని గురించి మన నేషనల్ లో మొత్తం చర్చనీయాంశం అయింది. సో దీని గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు లాస్ట్ ఇయర్ April 14th రోజున. ఎందుకు అంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సో గవర్నమెంట్ ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి లేదు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేదు అంటున్నారు. బట్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి, సెలబ్రేట్ చేయడానికి మరి ఎంపీ ఎలక్షన్స్ ఎందుకు అడ్డొచ్చినాయో ఎవరికి అర్థం కానటువంటి విషయం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ ప్రదేశాన్ని సో చెత్త కుప్పగా ఒక మున్సిపల్ డంప్ యార్డ్ గా మార్చేసారు. అంటే ఎటువంటి క్లీనింగ్ లేదు, నీట్నెస్ లేదు, విగ్రహం మొత్తం కూడా ఎండకెండి వానకి తడిసి మొత్తం కూడా ఇట్లా మౌంట్ అయిపోయినట్టు పెయింట్ అయిపోయినట్టు ఇట్లా వెలిసిపోయినట్టు కనబడ్డం. సో మొన్న మనం కంటెక్ట్ చేసి ఒక లైన్ మనం తీసుకున్న తర్వాత క్వశ్చన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళా ఈ విగ్రహానికి కొద్దిగా పెయింట్ వేసినట్టు వేయడం, మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు చూసినట్టయితే ఇప్పటికీ లోపల కూలీలు కనబడతా ఉన్నారు చూడండి. ఎక్కడ మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందా అని చెప్పి ఇప్పటికిప్పుడు ఇక్కడ మొత్తం కూడా క్లీనింగ్ చేపిస్తా ఉన్నారు. ఇప్పుడే నెత్తి మీద అది పట్టుకొని వెళ్తా ఉన్నారు. ఆ గంపను పట్టుకొని ఒక కార్మికుడు వెళ్తా ఉన్నాడు, ఏది మొత్తం కూడా క్లీన్ చేస్తా ఉన్నాడు. సో అట్లా లోపల చాలా మంది కార్మికులు మీరు చూసినట్టయితే ఒకసారి చూపించండి, చాలా మంది కార్మికులు లోపల అటు ఇటు తిరుగుతా ఉన్నారు. సో మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఎట్టకేలకు. ఎందుకు క్లీనింగ్ ప్రాసెస్? ఇప్పుడు అంబేద్కర్ జయంతికి గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ విగ్రహాన్ని పట్టించుకోలేదు. లాస్ట్ ఇయర్ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల వేసిన పాపాన పోలేదు ఎవరు కూడా. అయితే ఇక్కడ నేను కేసీఆర్ ని మెచ్చుకోవట్లేదు, రేవంత్ ని తిట్టట్లేదు, అట్లా అని బీజేపీకి వత్తాసు పలకట్లేదు. కానీ మన బాధ్యత ఏంటి? ఇటు ప్రజలు మన బాధ్యత ఏంటి? కేవలం ఇక్కడ వచ్చి ఫోటోలు దిగి వెళ్ళడమేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇదొకటి లవర్స్ కి ఎంటర్టైన్మెంట్ పార్క్ లా కూడా అయిపోయింది. అంటే ప్రేమికులు కూర్చోవడానికి గార్డెన్. సో ఇటువంటి వ్యవహారాలు కూడా ఇక్కడ ఎక్కువైపోయింది అనమాట, చాలా ఎక్కువైపోయింది. అయితే నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మొన్నటి వరకు కూడా ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పటికిప్పుడు హుట్టిన ఎక్కడ మళ్ళా కాంట్రవర్సీ అవుతుందా? అంబేద్కర్ 14th ఈ విగ్రహాన్ని క్లీన్ చేయకపోయినా, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని క్లీన్ చేయకపోయినా, ఈసారి ఇక్కడ సెలబ్రేషన్స్ చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, ప్రశ్నించే గొంతుకగా మారాల్సి వస్తుందని భయమో ఏమో తెలియదు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. మొన్న మన మార్నింగ్ న్యూస్ లో కూడా ప్రశ్నించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని గాలి కొదిలేయడం జరిగింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సరే ఎవడు కట్టినప్పుడు ఎవరు కమిషన్లు తిన్నారా, ఏం చేసిండ్రా, స్కామ్ జరిగిందా, ఏం జరిగిందా సెకండరీ. కేసీఆర్ కట్టినా, రేవంత్ కట్టినా, బండి సంజయ్ కట్టినా, కిషన్ రెడ్డి కట్టినా, ఎవరు కట్టినా అది ప్రజా సొమ్ములు ఉంటే తప్ప ఎవరు కూడా జేబులకెళ్ళి కట్టలేదు. సో ఈ ప్రజా సొమ్ముని అంటే ట్యాక్స్ ఏదైతే కట్టి డబ్బు ఉందో ఆ డబ్బుని సేకరించి ప్రభుత్వం ఇటువంటివన్నీ కూడా కడతా ఉంది. సో ప్రజల సొమ్ము ఇప్పటికే తెలంగాణ అప్పుల పాలైపోయింది, డబ్బులు లేవు, అది లేదు ఇది లేదని మనం మాట్లాడుకుంటా ఉన్నాము. సో ఆల్రెడీ కట్టి మనం దేనికైతే డబ్బులు ఖర్చు పెట్టినామో ఆల్రెడీ కట్టిన ఇటువంటి విగ్రహాలను కూడా మనం కాపాడుకోకపోతే కట్టిన డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. విగ్రహానికి చిన్న డ్యామేజ్ జరిగినా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు హుట్టినా వీళ్ళు ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నారు అంటే
మనకున్నటువంటి సమాచారం మార్నింగ్ న్యూస్ లో నేను చెప్పడం జరిగింది 10 days బ్యాక్. విగ్రహం పైన చిన్న క్రాక్ వచ్చింది. ఎందుకని? మెయింటెనెన్స్ లేక, విగ్రహానికి మెయింటెనెన్స్ లేక. సో తలపైన ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం ఉందో, అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే తల ఉందో ఆ తల భాగాన చిన్న క్రాక్ వచ్చింది. సో ఇది ఎవరికి కూడా తెలియద్దు. ఒకవేళ అందుకని చెప్పి హుట్టిన దీనికి రంగులు వేయడము, క్లీన్ చేయడము, ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డెసిషన్ తీసుకోరు. అంటే ఇది కేసీఆర్ ఇన్ని రోజులు ఏంటంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళు కట్టిరు, కేసీఆర్ కట్టిండు, నేను ఎందుకు చేసుకోవాలి, నేనెందుకు దీన్ని పట్టించుకోవాలి అన్నట్టు అయిపోయింది. కానీ అది కాదు. అంబేద్కర్ విగ్రహం అనేది ప్రతి ఒక్కరిది. ఇది కేసీఆర్ జేబులకెళ్ళి కట్టలే, రేవంత్ రెడ్డి జేబులకెళ్ళి ఇస్తలే. అండ్ అట్లాగే ఇప్పుడు క్లీనింగ్ కూలీ ఖర్చు ఇవన్నీ కూడా జేబులకెళ్ళి ఇస్తలేరు. అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ కూడా మీ జేబులకెళ్ళి తీయరు. ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ల రూపేణా మీరు కలెక్ట్ చేసినటువంటి డబ్బులతో మాత్రమే అంబేద్కర్ జయంతిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. అండ్ అలాగే జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇదే అంబేద్కర్ విగ్రహాన్ని కట్టినటువంటి కేసీఆర్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని అంబేద్కర్ గారి చేతిలో పట్టుకున్నారో ఆ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కడు గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఎవరన్నా రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? ఎవరన్నా ఈ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? నిజంగా ఈ రాజ్యాంగాన్ని ఫాలో అయితే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ కి జంపు కాదు. అట్లాగే ఇదే రాజ్యాంగాన్ని అందరూ ఫాలో అయినట్లయితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఫాలో అయినట్టయితే, ఈ ఏదైతే కాంగ్రెస్ మొన్న గెలిచిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ గాని అస్సలు ఒప్పుకోదు. మరి రాజ్యాంగం ఎవరు పాటించరు? అలాగే ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ అని చెప్పి, లేకపోతే చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇంకా కొట్టుకుంటున్నారు. ఇంకా సమానత్వం అనేది మన భారతదేశంలో రాలేదు. అసలైన సమానత్వం అంటే ఏంటి? అసలైన రాజ్యాంగం ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఇవన్నీ కూడా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. అది ప్రజలైనా, పాలకులైనా, ప్రభుత్వాలైనా, ఎవరైనా. అసెంబ్లీ నడుపుతారు, నామకే వాస్తే నడుపుతారు. అసెంబ్లీ ప్రజా సమస్యలపైన మాట్లాడాలనుకుంటారు కానీ మాట్లాడరు. అక్కడ మళ్ళీ మాటకు మాట, తూటకు తూట. సో ఇవన్నీ కూడా అండ్ చట్టబద్ధంగా ఎగ్జామ్స్ పెడతారు, ఉద్యోగాలు అమ్ముకుంటారు. ఇది రాజ్యాంగమా? ఉద్యోగాలు అమ్ముకోవడం అనేది రాజ్యాంగమా? కాదు కదా. సో జై భీమ్ అనేది మన నరాల్లో కూడా ఉండిపోవాలి. జై భీమ్ అనేది మన నడవడికలో కూడా మనము పాటించాలి. జై భీమ్ అనేది ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందో అది తూచా తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా పాటించాలి. సో కేవలం విగ్రహాలు మాత్రమే నిగ్రహంగా అలా పెట్టేసి ఆ విగ్రహం ముందర అందరం కొట్టుకుందాం, కులమత భేదాలు లేకుండా ఉందాం అంటే కుదురుతుందా? అట్లా ఉందా నిజంగానే మన భారతదేశం, ముఖ్యంగా మన తెలంగాణ ఉందా అని మనం మరొక్కసారి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, బీజేపీ నాయకులైనా, బీఆర్ఎస్ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, ఎవరైనా సరే. సో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకం, అంత పెద్ద పుస్తకాన్ని అంబేద్కర్ చేతిలో పెట్టి అంబేద్కర్ గారినే పట్టుకోమని చెప్పాం. ఆ పుస్తకం మీరే పట్టుకోండి అంబేద్కర్ గారు, మాకొద్దు, మేము ఆ పుస్తకాన్ని ఫాలో అవ్వం, మేము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఫాలో అవ్వం, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవ్వం. ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళనే తొక్కేస్తాం, రాజకీయాల్లో వాళ్ళని ఎదగనీయం, ఉద్యోగాల్లో వాళ్ళు ఎదగనీయం, వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు కూడా మేమే లాక్కుంటాం. సో కాల్డ్ ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నాయో, అగ్ర కులాలు ఉన్నాయో వాళ్ళకే మేము డబ్బున్న వాళ్ళకే డబ్బులు ఇస్తే మేము అమ్మేస్తాం, లేదా మేము రాజ్యాంగం ఫాలోగాం, చట్టబద్ధం ఏది ప్రజాస్వామ్యం ఫాలోగాము, ఈ ప్రజాస్వామ్య ఓటు హక్కును కూడా మేము చేయము, ఎన్నికలప్పుడు కూడా మేము ప్రదేశాలు రిగ్గింగ్ చేస్తూ ఉంటాము, అట్లాగే మా ప్రజలందరం కూడా డబ్బులు తీసుకుంటా ఉంటాము, డబ్బులు తీసుకొని ఓటేస్తా ఉంటాము. ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్యం కాదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం రోజు కూడా గుర్తుపెట్టుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ ఇది మనం గుర్తుపెట్టుకుంటున్నామా లేదా అనేది కూడా ఇది ఇంకొక ప్రశ్న. ఇది నేను పాలకులకు, మన రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని యూపీఎస్సీలో ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇప్పుడు ఐఏఎస్ లుగా కొనసాగుతున్నటువంటి మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా మరి నిజంగానే రాజ్యాంగం అందరు కూడా ఫాలో అవుతున్నారా? లంచగొండలు ఎక్కడ లేరా? ఒకవేళ లంచగొండలు లేకపోతే ఎందుకు తెలంగాణ ప్రతిసారి ఇలా అప్పుల పాలు చేస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి
తెలుసుకోవాల్సినటువంటి, మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, అసలైన అంబేద్కర్ నినాదం, అసలైన రాజ్యాంగం ప్రతి ఒక్క అంబేద్కర్ వాదులలో ఉంటుంది, ప్రతి ఒక్క మనుషుల నడవడికలో ఉండాలి. ఆయన అలవాట్లు కావచ్చు, ఆయన ఆలోచనలు కావచ్చు, ఆయన అమర్చినటువంటి భద్రపరిచినటువంటి రాజ్యాంగం కావచ్చు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ఏదైనా సరే ఆయన లక్షణాలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు ప్రజలు జై భీమ్ అని చెప్పి ప్రతి ఒక్క రోజు కూడా దాన్ని పిడికిలి బిగించి చూపించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ప్రజల మీద, పాలకుల మీద, రాజకీయ నాయకుల మీద ఉండాలి, ఉంటుంది. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ అన్ని కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఇకనైనా మనల్ని మనం మార్చుకునే ప్రయత్నాలు చేయాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఓకే టీవీ ప్రేక్షకులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా, మన భారతీయులందరికీ కూడా జై భీమ్, అంబేద్కర్ జయంతి శుభాకాంక్ష.